శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శ్రీ సరస్వతి నమః. భక్తులారా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల యోధ్యారణ్య కిష్కింద కాండలు, సుందర యుద్ధ కాండలు కూడా పూర్తి చేసాం. 7వదైన ఉత్తరకాండలో 23 సర్గలు పూర్తి చేసి 23వ సర్గ తర్వాత ఉన్న ప్రక్షుబ్ధ సర్గల్లో 4 సర్గలు పూర్తి చేసి 5వ సర్గలోని 45వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 46 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖా వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా భయంకరం. సదా నింబ వృక్షస్య మూలాధివాసా సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ కీ జై. వినాపి సచివైస్తత్ర రావణో దుర్మతిస్తదా హస్తే గ్రహీతుమన్విచ్చన్ మన్మథేన వశీకృతః సుప్తమాసీ విషం యద్వద్ రావణః కాలనోదితః. దుర్మతి అయిన లోకాలన్నింటినీ ఏడ్పించిన రావణాసురుడు అప్పుడు కాలప్రేరితుడై మన్మధుడికి వశుడై అక్కడ తన మంత్రులు ఎవ్వరూ సహాయులుగా లేకపోయినా నిద్రిస్తున్న సర్పాన్ని లాగా ఆమె హస్తాన్ని పట్టుకుంటానికి ఇష్టపడ్డాడు. పురుషుడు ఉన్నాడు అక్కడ, ఒక మహాపురుషుడు, త్రిలోక సుందరి అయిన లక్ష్మీదేవి పక్కన ఉన్నది. ఆమెను పట్టుకుంటానికి రావణాసురుడు వాడు కోరిక జనించింది వాడికి. అథ సుప్తో మహాబాహు పావకేనావగుండిత గ్రహీతు కామం తద్జ్ఞాప్య జ్ఞాత్వా వ్యపవిభ్యం విద్యపటం తదా జహసోచ్చైర్భృశం దేవా తం దృష్ట్వా రాక్షసాధిపం. అప్పుడు ఆ సాధ్విని, ఆ మహాపురుషుడు గ్రహించనున్నట్లుగా తెలుసుకున్న రావణాసురుడు తను కప్పుకున్న వస్త్రాన్ని బయటకి తొలగించి బిగ్గరగా నవ్వేట. తేజసా సహసా దీప్తో రావణో లోకరావణ కృతమూలో యథాశాఖి నిపపాతమహీతలే. ఆ మహానుభావుడి యొక్క తేజస్సుకి కాలిపోయిన వాడై మొదలు నరికిన చెట్టులాగా వెంటనే నేల మీద పడిపోయాడు రావణాసురుడు. పతితం రాక్షసం జ్ఞాత్వా వచనం చేదమబ్రవీత్ ఉత్తిష్ట రాక్షస శ్రేష్ఠ మృత్యుస్తేనాద్య విద్యతే. రాముడు పడిపోయినట్లు చూసి ఆ పురుషుడు అన్నాడు, ఓ రాక్షస శ్రేష్ఠుడా లే, అప్పుడే నీకు మరణం లేదు, లే అన్నట్ట. ప్రజాపతివరో రక్షస్తేన జీవస రాక్షస గచ్చ రావణ విశ్రబ్ధో నాథురామరణం తవా. నువ్వు బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని, నీకు బ్రహ్మదేవుడిచ్చిన వరాన్ని నేను రక్షించవలసి ఉన్నది కాబట్టి నిర్భయంగా వెళ్ళు. లబ్ధ సంజో ముహూర్తేన రావణో భయము విశత ఏవ ముక్తస్తతోత్తాయ రావణో దేవకంటక లోమహర్షణమాపన్నో అబ్రవీతం మహాద్యుతి. ముహూర్త కాలంలో స్పృహ వచ్చిన ఆ రావణుణ్ణి భయం ఆవహించింది. ఆ మహాపురుషుని మాటలు విని గగుర్పాడు తెంచి అతనితో అన్నాడు, కో భవాన్ వీర్య సంపన్నో యుగం తానల సన్నిభా బ్రూహిత్వం కో భవాన్ దేవ కుతో భూత్వా వ్యవస్థిత. ప్రళయాగ్నిలాగా ఉన్న నువ్వు ఎవరివి? ఓ దేవా చెప్పు, నువ్వు ఇట్లా ఇక్కడ ఎందుకున్నావు అని అడిగాడు రావణాసురుడు. కథను రేపు కొనసాగిద్దాం. కాలాతీతమైంది మనకు.
బాబా హారతి సమాపిస్తుంది కాబట్టి ఇక్కడితో ముగిద్దాం. ఇవాళ రేపు కొనసాగిద్దాం 55వ శ్లోకం నుండి. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.